న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో నిర్మించాల్సిన రోడ్లపై కేంద్ర మంత్రితో సీఎం చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బత్తి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏ విధంగా ఉంది? గత 3 రోజులుగా ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ నిన్న మొన్న కేంద్ర మంత్రులను కలిశారు. ఇటు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా వారికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ రోజు 1:15 ఇటు కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. దాదాపు గంట సేపుడుగా ఈ భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన రోడ్లకు సంబంధించి ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. రహదారుల నిర్మాణానికి సంబంధించి వాటన్నింటినీ కూడా పరిష్కరించాలనేది ప్రధానంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశారు. నితిన్ గడ్కరీతో సమావేశమైన సందర్భంలో ఇటు మంత్రులు కూడా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, అలాగే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కూడా హాజరయ్యారు. తర్వాత వీరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరందరూ కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ప్రధానంగా తెలంగాణకు సంబంధించి RRR, అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే